ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. మహిళలకు సంబంధించి ఎస్‌బీఐ బ్యాంకు భారీ గుడ్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పింది? ఏంటి? కావాల్సిన డాక్యుమెంట్‌లేంటి? సో, ఇక ఇందుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది స్కిప్ చేయకుండా చూసినట్లయితే అర్థమవుతుందండి. లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీకు తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. మిగతా వారికి కూడా ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుందనమాట. తెలుసుకుంటారు. ఇక లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాలకు వెళ్ళిపోదామండి టాపిక్‌లోకి. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా తక్కువ వడ్డీ రేటుకే రుణాలు మంజూరు చేస్తామని ఎస్‌బీఐ ప్రకటించింది. ఆకస్మిక పేరుతో ప్రత్యేక లోన్లు ఇవ్వనున్నట్లు తెలిపిందనమాట. మహిళా వ్యాపార, పారిశ్రామికవేత్తలకు సులభంగా లోన్లు అందిస్తామని పేర్కొంది. మహిళల కోసం నారీ శక్తి డెబిట్ కార్డు రూపొందించినట్టు తెలిపింది. మరోవైపు బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా చౌక వడ్డీకే మహిళలకు లోన్లు ఇస్తామని ప్రకటించింది. మరోవైపు మహిళల కోసమే ప్రత్యేకంగా రూపొందించిన రూపే ఆధారిత నారీ శక్తి ప్లాటినం డెబిట్ కార్డును కూడా బ్యాంకు ఆవిష్కరించింది. ఇక మరో ప్రభుత్వ రంగ బ్యాంకు ఆఫ్ ఇండియా బరోడా బ్యాంకు ప్రవాసీ భారతీయుల్లో మహిళల కోసం బీఓబీ గ్లోబల్ ఉమెన్స్ ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్ఓ సేవింగ్ అకౌంట్ పేరిట ప్రత్యేక ఖాతాను ప్రారంభించింది. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా తక్కువ వడ్డీకే రేటుకు రుణాలు మంజూరు చేస్తామని ఎస్బీఐ ప్రకటించింది. ఆకస్మిక పేరుతో ప్రత్యేక లోన్లు ఇవ్వనుంది తెలిపింది. మహిళల వ్యాపార పారిశ్రామికవేత్తలకు సులభంగా లోన్లు అందిస్తామని ఈ సందర్భంగా పేర్కొంది. మహిళల కోసం కొత్తగా నారీ శక్తి డెబిట్ కార్డును రూపొందించినట్టు తెలిపింది. మరోవైపు బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా చౌక వడ్డీకే మహిళలకు లోన్లు ఇస్తామని కూడా ప్రకటించింది. ఇదే కాకుండా మరోవైపు మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రూపాయి ఆధారిత నారీ శక్తి ప్లాటినం డెబిట్ కార్డును కూడా బ్యాంకులో అయితే ఆవిష్కరించింది. మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రవాసీ భారతీయుల మహిళల కోసం బీఓబీ గ్లోబల్ ఉమెన్ ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్ఓ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ పేరిట ప్రత్యేక ఖాతాను కూడా ప్రారంభించింది. మహిళలకు సంబంధించి డ్వాక్రా గ్రూప్లో 10 మంది సభ్యులు ఉంటే గ్రూప్కు సభ్యులకు ఒక్కొక్కరి 50,000 చొప్పున రుణాన్ని అందిస్తామని, వీటిని బ్యాంకుల గడువులోపు చెల్లిస్తే ఇక గ్రూప్ పరిమితి ఏదైతే 20 లక్షలు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి బ్యాంకు వాయిదాల్లో ఖచ్చితంగా గడువులోపు చెల్లించాలి. వీటితో పాటు నెల పొదుపు చేయాలి. పొదుపు కోసం ఒక్కొక్క గ్రూప్ అకౌంట్ కూడా నిర్వహించుకోవాలి. ఎస్బీఐ సమాజ్ గురించి చెప్పడం జరిగిందనమాట. పేదరిక నిర్మాణ లక్ష్యంగా పేదరిక నిర్మూలనకు సరికొత్త కార్యరూపం అయితే దాల్చారనమాట. ఇక గ్రామాల్లో ఈ ప్రక్రియ మార్చి 12 నుంచి ప్రారంభమవుతుంది. మహిళా స్వయం సేవక సంఘాల్లో సభ్యత్వానికి కనీస వయసు 18 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు కుదిస్తూ ఇటీవల తెలంగాణ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. అలాగే డ్వాక్రా సంఘాలు కొనసాగించడానికి గరిష్ట వయసు 60 నుంచి 65 ఏళ్లకు పెంచారు. దీని ద్వారా డ్వాక్రా గ్రూపుల్లో పెద్ద సంఖ్యలో యువత చేరేందుకు అవకాశం కూడా ఉంటుంది.